తప్పుగా జతపరచబడినది ఎంచుకోండి. చూస్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్. ద్వికారక సిద్ధాంతం స్పియర్మెన్, సామూహిక కారక సిద్ధాంతం బీనే, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డ్నర్. మీకు తెలుసు ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది స్పియర్మెన్. స్పియర్మెన్ ప్రకారం వ్యక్తి ప్రజ్ఞలో 2 కారకాలు ఉంటాయి, జనరల్ ఎబిలిటీ తర్వాత స్పెసిఫిక్ ఎబిలిటీ. ఇది కరెక్ట్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థర్స్టన్. థర్స్టన్ ప్రకారం మరి కొన్ని ప్రాథమిక మానసిక శక్తులు ఒక సమూహంగా పనిచేయడం వల్ల ప్రజ్ఞ ఏర్పడుతుంది అంటారు. కనుక ఇక్కడ తప్పుగా జతపరచబడినది ఈ యొక్క 2వ జత. సామూహిక కారక సిద్ధాంతం చెప్పింది థర్స్టన్, బీనే కాదు. మరి ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని చెప్పింది గిల్ఫర్డ్. గిల్ఫర్డ్ రాసిన గ్రంథం ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. గిల్ఫర్డ్ ప్రకారం 5 విషయాలు, 5 ప్రచాలకాలు, 6 ఉత్పన్నాలు కలిస్తే 150 కారకాల సమన్వయ ఫలితమే ప్రజ్ఞ. మరి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనే గ్రంథంలో వ్యక్తి ప్రజ్ఞలో 8 ప్రజ్ఞలు ఉంటాయంటాడు హోవార్డ్ గార్డ్నర్. భాషాపరమైన ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య స్థలభావ ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ, ప్రకృతిపరమైన ప్రజ్ఞ. ఇవి ప్రధానమైన ప్రజ్ఞా సిద్ధాంతాలు. వీటితో పాటు గుర్తుపెట్టుకోండి, ఏకకారక సిద్ధాంతం బీనే స్టెర్న్ టెర్మన్ ప్రతిపాదించిన సిద్ధాంతం, డానియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇవి ప్రజ్ఞకు సంబంధించిన ముఖ్యమైన సిద్ధాంతాలు. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.